హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే అసలు దేశం ఎటు వెళ్ళిపోతుందో, యువత ఎటు దారి తీస్తుందా అనే సందేహం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అయితే ప్రస్తుత సమాజంలో వావి వరుసలు మర్చిపోయి మరి ఆ ఇక్కడ చూస్తే తండ్రి కూతురు అని, అన్న చెల్లి లేకపోతే అక్క చెల్లి ఇలా వావి వరుసలు మర్చిపోయి మరి ఇక్కడ మేనత్త మేనకోడలు ఇలా సమాజంలో ప్రతి ఒక్కటి చోటు చేసుకుంటూనే ఉంది. వావి వరుసలు మర్చిపోయి కామంతో కొట్టుమిట్టులాడుతున్నారు. ఇక్కడ చూస్తుంటే టీచర్ స్టూడెంట్ మధ్య కూడా ఇలాంటి సన్నివేశం ఒకటైతే జరిగింది. అదేంటంటే టీచర్ స్టూడెంట్ మధ్య ప్రేమ పెళ్లి అనే వార్తలు మనం ఎక్కువగానే విన్నాం. అవి సినిమాలో కూడా చూసాం. అది ఎలా బాగుంటుంది, ఒక పెద్ద వయసైనటువంటి మగ టీచరు, చిన్న వయసైనటువంటి ఒక అమ్మాయి, అంటే ఆ అమ్మాయి కూడా 10th క్లాస్, ఈయన కూడా ఒక 22 అలా. ఇలా చూసుకొని ఓకే ప్రేమాయణ నడిపిస్తారు, పెళ్లి వరకు వెళ్తారు. ఇవన్నీ మనం సినిమాల్లో రియాలిటీలో చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ చూస్తే మీరు ఒకసారి జాగ్రత్త వినండి, ఈ స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇలాంటివి చూస్తే నిజంగా ఇంత నీచానికి దిగజారుతుందా సమాజం? విద్యను బోధించాల్సిన టీచర్ ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారా? ఆ అసలు టీచర్ అంటే తల్లి తర్వాత తల్లితో సమానం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అయితే ఇక్కడ మరి ఇంత నీచంగా అయితే ఒక స్టాఫ్ రూమ్ లోనే ముద్దులు హగ్గులతో రెచ్చిపోతారని మాత్రం ఎవ్వరూ అనుకోయింటారు. ఒక స్టూడెంట్, ఒక టీచర్. ప్రస్తుతం అయితే ఇది వైరల్ అవుతున్న వీడియో. ముందుగా టీచర్ స్టాఫ్ రూమ్ కు రాగా ఆ తర్వాత స్టూడెంట్ ఫాలో అవుతూ వెనకాల వచ్చేసిందనమాట. ఇక కిస్సు హగ్ ఇవ్వమని కోరగా వెంటనే హత్తుకొని ముద్దు పెట్టేశాడు ఆ రసికుడు. టీచర్ అనాలో రసికుడు అనాలో కూడా తెలియట్లేదు. ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చగా మారిపోతుంది. ఇక తప్పు గురువుదా లేకపోతే శిష్యురాలుదా అంటే మైనర్ బాలికకు ఇవన్నీ నేర్పిస్తున్న గురువుదే తప్పనేది మాత్రం చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒక తండ్రి పొజిషన్ లో ఉండి ఆమెకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఒక గురువు, ఆమె ఒక దారి తప్పుతుంటే దారిలో పెట్టాల్సిన గురువే ఇంత నీచానికి పాల్పడితే ఇక సమాజం ఎట్టిపోతుంది. ఆమె అంటే ఒక మైనర్ బాలిక, తనకి ఎదిగి ఎదగని వయసు అన్నమాట. కానీ ఇక్కడ చూస్తే ఈ ప్రబుద్ధుడు గురువు. గురువు అంటేనే స్టూడెంట్స్ ని ఒక మంచి దారిలో పెట్టాల్సిన బాధ్యత కలిగిన వాడు. అటువంటి వాడు ఇంత నీచానికి దిగుతే దాన్ని ఏమంటారు? మరి ఇది గాకుండా ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్కూల్లో జరగడం కూడా ఒక దుర్మార్గమైన పని. స్కూల్ అంటేనే ఒక గుడిలా భావిస్తారు. అటువంటి స్కూల్‌లో ఇటువంటి నీచాలు జేయడం మరి ఎటువంటి ప్రమాదాలకు దారి తీస్తుందో అర్థం కావట్లేదు. సో, మీరు చూసారు కదా ఈ వీడియోని. నిజంగా ఇలాంటి నీచాలు ఇంకా ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి. సో, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.